ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను, అలాగే వీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వారు మౌనంగా ఉండండి చాలు. ఈ 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్య నుంచి మీరైతే శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని మాత్రం మీరు చేస్తున్న అన్ని పనులను పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వృషభ రాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ వృషభ రాశి వరకే ఎందుకు జరగబోతోంది, అలాగే ఎవరు కూడా విననటువంటి శుభవార్తలను కూడా వీరు వినబోతూ ఉన్నారు. మరి ఇదే కాకుండా ఈ వృషభ రాశి వారి చుట్టూ ఉన్న కొందరు మాత్రం వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతవరకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా 2 స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకైతే అతి భయంకరమైన నకారాత్మక శక్తి అయితే వస్తూ ఉంది. ఇక ఆ ముగ్గురు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని వారు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోని మాత్రం మీరు ఒంటరిగా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీరు ఓం నమః శివాయ అనే కామెంట్ను చెయ్యండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు వీరు కని విని ఎరగని రీతిలో ఈ అమావాస్య తర్వాత మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతూ ఉంది. ఇక మీరు కనుక భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నారని పక్కని వారితో మీరు కనుక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి. మీరు ఏవైతే పనులు చేస్తున్నారో, ఏదైతే మీరు ఉద్యోగంలో బాగా డబ్బులను సంపాదిస్తున్నారో, అలాగే వ్యాపారంలో ఏ విధంగా ఎదగబోతున్నారో, అలాగే మీరు ఏవైనా పెట్టుబడుల దేనిపైన పెట్టినటువంటి ఆ విషయాలను మీరు మాత్రం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు తప్ప వేరే వ్యక్తులకు గనక, అంటే మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులకు కానీ, మీరు పనులు చేసే చోట మీ తోటి ఉద్యోగస్తులకు కానీ, అలాగే మీ తోటి వ్యాపారస్తులకు కానీ ఇటువంటి మీ పర్సనల్ విషయాలు కనుక మీరు షేర్ చేసుకున్నారంటే మాత్రం వారైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో విధంగా తొక్కేయాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఈ విషయాన్ని అతి జాగ్రత్తగా, అతి గోప్యంగా పెట్టుకోవడం చాలా మంచిది. కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చండి, మన బాధలు, మన కష్టాలు, మన పనుల గురించి, అంతేగాని మనకు వచ్చే లాభాల గురించి, మనకున్న సిరి సంపదల గురించి, అలాగే మన ఒంట్లో ఉన్న జబ్బుల గురించి, మన ఇంట్లో ఉన్న గొడవల గురించి, అదే ముఖ్యంగా మన భార్యాభర్తల మధ్య జరిగే గొడవల గురించి మాత్రం మీరు ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ షేర్ చేసుకోకండి. అంటే వారితో చెప్పకండి. ఎందుకంటే వారు మీ యొక్క వీక్నెస్ను పట్టుకొని మిమ్మల్ని 10 మందిలో తలదించుకునేలా చేస్తారు. అదేవిధంగా మిమ్మల్ని నెగిటివ్గా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 2020 సంవత్సరం జూన్ 25వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్య నుంచి ఈ యొక్క వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి జీవితంలో మంచి జరగాలి, అదేవిధంగా వీరి జీవితంలో ఎంతో ఎత్తుకు పైకి రావాలి, అదేవిధంగా మంచి శుభవార్తలు వినాలి, వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభాలు రావాలి, వీరు అనుకున్న
అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, ఇక వీరి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్టయితే కనుక మరి ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఈ తప్పులని అస్సలు చేయకుండా ఉండడం ద్వారా ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా వీరి జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా చాలా మంది మంగళవారం రోజున మాంసాహారాన్ని అంటే నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున మీరు మాత్రం ఈ పని అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది అలాగే మీకు ఇవ్వవలసింది మీకు ఇవ్వనే ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే మనం చేస్తున్న ఏ పని కూడా ముందుకు సాగదు. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అందుకే మీరు మాత్రం ప్రతి మంగళవారం రోజున మీరు మాంసాహారము అంటే నాన్ వెజ్ కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీపైన, మీరు చేస్తున్న పనులపైన, మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక రెండవ తప్పు వృషభ రాశి వారు చేయకూడని ఆ రెండవ తప్పు ఏంటి అంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో ఎదుటివారిని నోటికి వచ్చినట్టు దురుసుగా తిట్టడం, ఇష్టం వచ్చినట్లుగా పక్కన వారిని తిట్టడం, వాడకూడని పదాలను వాడటం, అలాగే మాట్లాడకూడని మాటలను మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చేయకుండా ఉంటే కనుక మీరు మాత్రం మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాగా ఈ వృషభ రాశి వారు నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో వారి మనసును బాధించడం, ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరైతే పేదరికాన్ని చూడవలసి వస్తుంది. మీకు కనుక ధనం కావాలి అంటే, జీవితంలో గొప్పవారిగా ఎదగాలంటే, మీరు చేస్తున్న అన్ని పనులు సక్రమంగా నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే ఇక నుంచి మీరు మాత్రం మౌనంగా, సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలి. అప్పుడే మీకు ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా 2 స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మాత్రం మీకైతే భయంకరమైన నాశనం అయితే రాబోతుంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉండి ఉంటారు, మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ ఆ 3 వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఏదో విధంగా ఏదో రకంగా అతపాతాళానికి తొక్కేయాలనుకుంటున్నారు. ఈ 3 వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు? ఆ 2 మహిళలు ఒక పురుషుడు అంటే ఎవరైతే ఆర్ అనే అక్షరంతో ఏ ఆడవాళ్ళ పేరైతే మొదలై ఉంటుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి. ఆమెను అస్సలు మీరు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా ఎన్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 3 వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత మీరైతే ఖచ్చితంగా శుభవార్తలు వినడం అనేది మొదలు పెడతారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. అదేవిధంగా శుక్రవారం రోజున అమ్మవారి ముందు రావి ఆకుపైన నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ జాతకంలో, మీ జన్మ జాతకంలో ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా, గ్రహ పీడలు ఉన్నా, అదేవిధంగా మీపైన, మీ ఇంటి వారిపైన నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తి ఏదున్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనులు దేదీప్యమానంగా వెలుగులు వెలుగుతాయి. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.